ప్రియులారా, యేసుక్రీస్తును మనకు పరిచయం చేశాడు తండ్రి. ఆ క్రీస్తు ద్వారా మనమందరము తండ్రిని ఎరిగి ఉన్నామని కాదు, తండ్రి యొక్క బ్లెస్సింగ్స్కు మనం పాత్రులమై ఉన్నాం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదువుదామండి. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తునందు మన అందరినీ తనకు ప్రియమైన కుమారులుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. అది మాత్రమే కాదు, అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యము మాకు అప్పగించను. అందుకే ఈ సమాధాన వాక్యం మన లోకానికి తెలియపరచాలి. ఎందుకంటే లోకులు నిస్సహాయులు, వారికి తెలియదు వారు ఏం చేస్తున్నారని. మనకి ఈ సమాధానపు వాక్యాన్ని దేవుడు అనుగ్రహించారు. యేసుక్రీస్తు ద్వారా సమస్త మానవాళిని దేవునితో సమాధానపరచడానికి ఉన్న ఒక సమాధానకరమైన వాక్యాన్ని దేవుడు మనకిచ్చారు. మనం ఆయనను సేవించడానికి, ఆయన మహింపరచడానికి మనం పిలువబడిన వారం. మనకి ఇచ్చినటువంటి ప్రివిలేజ్ ఏంటి? రోమాపత్రిక 8వ అధ్యాయం 15వ వచనం మనం చదువుదామండి. అక్కడ మనకు ఒక అద్భుతమైన ప్రివిలేజ్ ఇచ్చాడు. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారు మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. మనము దేవుని పిల్లలమని, ఇక్కడ మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. అవును కదా? యేసుక్రీస్తును అంగీకరించిన వెంటనే మన హృదయంలో ఒక గొప్ప కాన్ఫిడెన్స్ వచ్చింది. మనలో ఉన్న ఆత్మ సాక్ష్యం ఇచ్చుచున్నాడు, నీవు దేవుని కృప వలన ఏర్పరచబడిన వాడవు, దేవుని సొత్తైన ప్రజలు, దేవుని బిడ్డలుగా మీరు తీర్పు పొంది ఉన్నారు అని మన గురించి అంటున్నారు. దేవునికి స్తోత్రం. ఇంకా మనం చూచినట్లయితే రోమాపత్రిక 8వ అధ్యాయం దాని 16-17 వచనాలు చదవండి. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనం పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం. వారసులు ఎలా అడుగుతారు? బాంచం కాలు మోక్తా అని అడుగుతారా? నో. వారసులు ఎలా ఉంటారు? ఆస్తికి హక్కుదారులు. బిడ్డలు తండ్రి దగ్గరికి వచ్చి ఫ్రీగా మాట్లాడినట్లు మనం మన పరమ తండ్రితో ఫ్రీగా మాట్లాడడానికి ఉన్న ఒక ఆపర్చునిటీ దేవుడు మనకిచ్చి ఉన్నారు అని గ్రహించి ఆయన సన్నిధిలో మనకు అనుగ్రహింపబడిన స్వేచ్ఛను మనం వాడుకోవాలని ప్రభు కోరుచున్నారు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 29వ వచనాన్ని మనం చదువుదామండి. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలను పడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. దేవునికి స్తోత్రం. మన దేవుని పిల్లలమై ఉన్నాం. మీ అందరాత్మకు చెప్పాలి, నాకు ఓ తండ్రి ఉన్నాడు. మీ తండ్రి మీకు చేయలేని కార్యాలు కూడా మీ పరమ తండ్రి చేస్తాడు. రొమ్మున చేతులు ఉంచుకొని చెప్పండి, తండ్రి నిన్ను కలిగి ఉంటుట నా భాగ్యం. హల్లెలూయా. ఈ గొప్ప దేవుడు నిన్ను విడువడు, ఎడబాయడు. నీ ప్రతి ప్రార్థనకు జవాబిస్తాడు. ఆయనను మొరపెట్టు, నిన్ను విడువడు. నీ సమస్యలకు పరిష్కారం ఆయన చూపిస్తాడు. ఈ గొప్ప దేవుని తండ్రిగా నీకు అనుగ్రహించినందుకు నీవు ధన్యుడవు. దేవునికి స్తోత్రం.